గుడ్ మార్నింగ్. ఎస్టర్డే క్లాస్లో మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్నామంటేనండి, సెమీ గ్రూప్ డెఫినేషన్స్ అయిపోయినాయి, దాని మీద ఎగ్జాంపుల్స్ అయినాయి, ఐడెంటిటీ యాక్సియం ఏంటో చూసాము. సెమీ గ్రూప్లో చెప్పుకున్న క్లోజర్ అసోసియేటివ్ ఈ రెండు యాక్సియమ్స్తో కలిపి ఐడెంటిటీ యాక్సియం మూడింటితో కలిపి మోనాయిడ్ అనే డెఫినేషన్ ఒకటి చూసాము. ఆ మోనాయిడ్ అయ్యేవేంటి అర్థం ఏంటో కూడా చెక్ చేసుకున్నామండి. ఒక్కసారి మోనాయిడ్ డెఫినేషన్ ఒకటి మీకు గుర్తు చేసి ఇవాళ క్లాస్కి వెళ్దాం నెక్స్ట్. ఓకే దెన్. Monoid. What is mental monoid? The GB and RMP set. Star की operation on G. If G satisfies following axioms with respect to star. ఏంటి following axiom అంటే first one closure axiom. What the closure axiom says here? For all A, B belongs to G implies A star B belongs to G. Second one associative axiom. For all A, B, C belongs to G, A star B star C is equal to A star B star C. Next one, identity axiom. దీనికి ఇంకొక పేరు కూడా చెప్పామండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అని. ఇది ఎలా ఉంటుంది అంటే for all A belongs to G, there exists E belongs to G such that A star E is equal to E star A is equal to A. Then G comma star is called a monoid. So మనకి ఇదండి మోనాయిడ్ డెఫినేషన్ మనం చెప్పుకున్నది. ఇవాళ ఫర్దర్ కాన్సెప్ట్కి వెళ్దాం. క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఎక్స్ట్రాగా ఈ మోనాయిడ్. సో మనం ఇప్పుడు ఇన్వర్స్ యాక్సియం గురించి చెప్పుకోబోతున్నామండి. ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఫర్ an ఎలిమెంట్. ఏదన్నా ఒకటే డెఫినిషన్. ఇన్వర్స్ యాక్సియం అన్న ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఫర్ an ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వటం అంటే ఉండటం. ఏంటి మనకి ఎలా ఉండబోతుంది అంటేనండి, let G be a non-empty set start a operation on G, let A belongs to G. A అనే ఒక ఎలిమెంట్ నేను Gలో తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్న ఈ A అనే ఎలిమెంట్కి మనం ఇన్వర్స్ చెప్పుకోబోతున్నాము. ఎలా వస్తుంది యాక్సియం మనకి? ఫర్ A belongs to G, there exists B belongs to G such that A star B is equal to B star A is equal to E, where E is identity in G. అందులో రెండు ముక్కలండి. If A star B is equal to E, then B is called right inverse of A in G. If B star A is equal to E, then B is called left inverse of A in G. Okay then, if A star B is equal to E, then B is called right inverse. If B star A is equal to B is called left inverse. ఒక నాన్ ఎంప్టీ సెట్, ఒక ఆపరేషన్, ఒక ఎలిమెంట్ తీసుకున్నానండి. ఏ బిలాంగ్స్ టు జీ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ ఏ బిలాంగ్స్ టు జీకి మనం తీసుకున్న ఒక ఎలిమెంట్కి
దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ. అదే నువ్వు తీసుకున్న ఏ సెట్ అయితే ఉందో ఆ సెట్లోనే ఒక ఎలిమెంట్ దొరకాలి. ఎలా దొరకాలి ఒక ఎలిమెంట్ అంటే, నువ్వు తీసుకున్న ఎలిమెంట్కి నీకు దొరికిన ఎలిమెంట్కి ఈ రెండింటికి మధ్య కనుక ఆపరేషన్ వేసినట్లయితే ఏ స్టార్ బి కానీ బి స్టార్ ఏ కానీ నువ్వు తీసుకున్న ఎలిమెంట్కి నీకు దొరికిన ఒక ఎలిమెంట్కి కనుక ఆపరేషన్ కనుక వేసినట్లయితే నీకు ఆన్సర్లో ఏం రావాలని చెప్తున్నాము అంటే ఈ అనేది రావాలండి. వాట్ ఈజ్ మీన్ బై ఈ? ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ. సో కింద కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ద ఇన్వర్స్ యాక్సియం డిపెండ్స్ అపాన్ ద ఐడెంటిటీ వన్. వితౌట్ ఐడెంటిటీ వీ కాంట్ గెట్ ద ఇన్వర్స్. ఈ ఐడెంటిటీలో ఇన్వర్స్ని ఇన్వర్స్ యాక్సియంలో ఖచ్చితంగా మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటో తెలిస్తేనే ఇన్వర్స్ ఎలిమెంట్ బయటకు వస్తుందండి. సో ఆర్డర్ గుర్తుంచుకోవాల్సింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ వచ్చిన తర్వాతే మనకి ఇన్వర్స్ అనేది వస్తుందండి. ఇందులో మనకి ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ డి అయితే కనుక నువ్వు తీసుకుని స్టార్ట్ అయిన ఏ అనే ఎలిమెంట్ తోటి దొరికిన ఎలిమెంట్ బి కాబట్టి ఇప్పుడు ఈ దొరికిన బి అనే ఎలిమెంట్ బి ఏ ఇటు సైడ్ ఉంది అంటే రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఈ బి అనే ఎలిమెంట్ ఏమని పిలుస్తాము అంటే బి ఈజ్ నాట్ ద రైట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఈ కేసులో బీని ఏమని పిలుస్తారు అంటే లెఫ్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని పిలుస్తారండి. సో మన డెఫినేషన్ పరంగా చెప్పుకుంటే ఇలా ఉంటుందండి. కొంచెం మన ప్రాబ్లమ్స్లో వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. చెక్ చేద్దామండి ఇన్వర్స్ యాక్సియం గురించి మనం ఒకసారి. దీనికోసం నేను ఒక సెట్ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి జెడ్ బి ద సెట్ అని తీసుకుంటున్నానండి. సో జెడ్ అనే సెట్ మనందరికీ వెరినోన్ సెట్. ఇట్ ఈజ్ యావరేజ్ ఇంటీజర్ సెట్. ఇంటీజర్స్ మీన్స్ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ వస్తాయండి ఇందులో. ఇంటీజర్ సెట్ కన్సిడరింగ్ హియర్ ది ఆపరేషన్ ప్లస్ కాబట్టి నేను ఇన్వర్స్ యాక్సియం చెక్ చేయాలి అంటే ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఇన్వర్స్ యాక్సియం ఇది ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఇంటర్లింక్డ్ విత్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకున్న థీరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమొచ్చినా కూడా మనం ఇన్వర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ ఏంటో దాని విషయం పక్కన పెట్టేసుకొని వెళ్ళాలండి. కాబట్టి ఇప్పుడు నేను ఐడెంటిటీ ఏంటో ముందు నుంచి బయటకు తీస్తున్నాను. ఎప్పుడైతే నాకు జెడ్ అనే సెట్ ప్లస్ అనేది ఎప్పుడైతే మనకి ఆపరేషన్ తీసుకున్నామో నిన్న చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో ఖచ్చితంగా ప్లస్ అనేది కనుక మనకి ఆపరేషన్ ఉన్నప్పుడండి మామూలు న్యాచురల్ నెంబర్ సెట్ ఇట్లాంటి న్యాచురల్ నెంబర్ సెట్ 0 హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ ఇట్లాంటి సెట్స్లో మనకి ప్లస్తో మనం తీసుకునేటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ బై డిఫాల్ట్గా 0 అవుతుందండి. మల్టిప్లికేషన్ తోటి అయితేనేమో 1 అవుతుంది, ప్లస్ తోటి అయితేనేమో 0 అవుతుంది. ఇక్కడ నేను ఆపరేషన్ ప్లస్ తీసుకున్నాను కాబట్టి మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అవుతుంది అంటే 0. లేదు మాకు ఒక్కసారి క్లారిటీగా అర్థం కావాలి అనుకుంటే we have to write identity axiom here. What is identity axiom? A star E is equal to E star A is equal to A. నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకుంటే అదే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెట్లో 3 అనే ఎలిమెంట్ జెడ్ తీసుకున్నాను. ఆపరేషన్ ప్లస్ కాబట్టి 3 + E is equal to 3 రావాలి. 3 + E is equal to 3 రావాలి అంటే షూర్గా మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ 0 రావాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి E belongs to Z, 0 belongs to Z is ఐడెంటిటీ. కాబట్టి ఈ సెట్లో నాకు ఐడెంటిటీ ఎంత అంటే 0 అండి. క్లియర్లీ ఎప్పుడైతే నాకు ఇన్వర్స్ గురించి నేను మాట్లాడాలో ఫస్ట్ ఐడెంటిటీ ఫిక్సప్ చేసుకుంటే నాకు ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటో బయటకు వచ్చేది. E is equal to 0 ఈజ్ ఐడెంటిటీ. దేనిలో ఇది ఐడెంటిటీ? జెడ్లో ఐడెంటిటీ. దేని పరంగా? ప్లస్ పరంగా. విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ప్లస్ పరంగా E ఈక్వల్ టు 0 ఈజ్ ద ఐడెంటిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వర్స్ యాక్సియం కోసం నేను ఒక నెంబర్ తీసుకుంటున్నానండి. 3 belongs to Z అంటే A belongs to G లాగా ఒక నెంబర్ 3 belongs to Z తీసుకున్నాం. తెలియని ఇన్వర్స్ ఎలిమెంట్ని B అనే పేరు పెట్టుకున్నాం. లెట్ B be the inverse of 3. B be the inverse of 3. ఈ యాక్సియం ప్రకారంగా మనకి ఏమవ్వాలండి? B be the inverse of 3 తీసుకున్నప్పుడు మనకి యాక్సియం ఇక్కడ ఏమని రాసుకున్నాం? మనం పైన ఇన్వర్స్ యాక్సియం ఇక్కడ ఏమని రాసుకున్నాము? ఫర్ 3 belongs to Z there exists. తెలియని ఇన్వర్స్ పేరు ఏం పెట్టుకున్నాం? B belongs to Z such that ఏమవ్వాలి? 3 ఆపరేషన్ ఏంటి మనం ఇక్కడ తీసుకుంది? ప్లస్. కాబట్టి 3 + B is equal to B + 3 is equal to what is the identity fixed here? E equal to 0 is the identity. సో రెండు ముక్కలు తీసుకుంటే 3 + B is equal to 0, ఇంకొకటి B + 3 equal to 0. సో B వాల్యూ ఎంత ఏ కేసులో తీసుకున్నా కూడా మనకి -3 వచ్చిందండి. ఆన్సర్ రావటం
నిన్న లైక్వైజ్ మనం ఐడెంటిటీ యాక్సియంలో ఎట్లయితే మనం గుర్తుపెట్టుకున్నామో ఆన్సర్ రావటం మీకు ఎంత ఇంపార్టెంటో ఆ వచ్చిన ఆన్సర్ అనేది నువ్వు కన్సిడర్ చేసిన సెట్లో ఉందా లేదా అని చూసుకోవటం కూడా మన రెస్పాన్సిబిలిటీ అనుకున్నాము. ఇప్పుడు నాకు బీ వాల్యూ ఎంత వచ్చింది నేను చూసుకున్నట్లయితే బీ వాల్యూ -3 వచ్చిందండి. ఆ వచ్చిన -3 అనే వాల్యూ మనకి సెట్లో ఉంటుందా ఉండదా? బికాస్ ఆఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ద ఇంటీజర్ సెట్ -3 is must and should be in the integer set. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పచ్చు అంటే b is equal to -3 is in the integer set and also the -3 is the inverse of the element 3 which you have considered here. So b is equal to -3 అనే ఎలిమెంట్ వచ్చిందండి. ఇప్పుడు ఏమని చెప్పేసి అంటే ఇంకా మనం belongs to z is inverse of దేనికి ఇన్వర్స్ నువ్వు తీసుకున్న ఎలిమెంట్ ఏంటి b కి 3 కోసం తీసుకున్నావు కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ 3 ఇన్ z. అర్థమవుతుందా? ఐడెంటిటీ యాక్సియం చెప్పినప్పుడు నువ్వు పర్టికులర్గా ఒక ఎలిమెంట్కి ఐడెంటిటీ చెప్పాం, ఓవరాల్ సెట్గా ఇంకా 3 తీసుకున్న 0నే 5 తీసుకున్న 0 6 తీసుకున్న 0 ఐడెంటిటీ వచ్చేది. వేరే ఇన్వర్స్ వచ్చే వాటికి మాత్రం ఎలిమెంట్ మారిపోతే వచ్చే ఆన్సర్ మారిపోతుందండి ఇన్వర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను z తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, క్లియర్లీ ఐడెంటిటీ ఫిక్స్ చేసుకున్నాను. ఈసారి నేను ఇక్కడ ఒక 6 అనే ఎలిమెంట్ తీసుకున్నాను అనుకున్నాను ఇంటీజర్ సెట్లో. 6 తీసుకున్నా తెలియని ఇన్వర్స్ని b అని పేరు పెట్టుకున్నాను. దట్ b మీద ఇన్వర్స్ ఆఫ్ 6 అని రాశాను. కాబట్టి ఇప్పుడు యాక్సియం ఎలా అనుకోవాలి ఇక్కడ నాకు for 6 belongs to z there exists b belongs to z such that b plus 6 equal to 0. 6 plus b equal to 0, b plus 6 equal to 0, b equal to -6, b equal to -6. కాబట్టి మరి ఇప్పుడు మారిపోయింది చూసారా? నిందాక 3 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఆన్సర్ -3 వచ్చింది, మరి 6 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఆన్సర్ -6 వస్తుందండి. కాబట్టి ఏమని రాయొచ్చు అంటే -6 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ 6 ఇన్ z. కాబట్టి 6 అనే ఎలిమెంట్కి -6 ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి ఇన్వర్స్ కాన్సెప్ట్ అండి. ఐడెంటిటీ వచ్చేపాటికేమో ఏ సెట్ తీసుకున్న సెట్ మొత్తానికి కూడా ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ ఎలిమెంట్కి వచ్చేపాటికి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అనేది మారిపోతుంది. మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఐడెంటిటీ యాక్సియం చూసుకున్నా ఇన్వర్స్ యాక్సియం తీసుకున్నా మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎ సెట్ ఈజ్ యూనిక్. ఒక సెట్లో ఐడెంటిటీ అనేది ఒక్కటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అదేంటి నాకు రకరకాలుగా ఇన్వర్స్ ఉంటుంది చెప్పారు, రకరకాలుగా ఉంటుందని చెప్పాము. ఎప్పుడు 3కి అయితే -3 ఉంటుంది, 6కి అయితే -6 ఉంటుంది. అంతేగాని 3కి -3 కాకుండా ఇంకెప్పుడు ఇంకొక ఆన్సర్ రాదండి. 3కి ఎప్పుడు తీసుకున్నా ఎడిషన్ ఆపరేషన్ తోటి ఎప్పుడు కూడా -3నే ఎగ్జిస్ట్ అవుతుంది. 6కి ఎప్పుడు కూడా -6 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుంచుకున్నామా, 3కి -3 ఇన్వర్స్ అంటున్నాము అంటే మరి -3కి +3 ఇన్వర్స్ అవ్వాలి. ఏకి బి అయినప్పుడు బికి ఏ ఇన్వర్స్ అవుతుంది. అటు నుంచి కూడా మాట్లాడుకోవచ్చు అండి మనకి. కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసి సెట్ మొత్తంలో యూనిక్, ఇన్వర్స్ ఎలిమెంట్ వచ్చేసేసి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఆన్సర్ మాత్రమే వస్తుందండి. ఇది మనకు 2 స్టేట్మెంట్స్ వచ్చేది. నేను ఇప్పటిదాకా మీకు ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చినప్పటికీ కూడాను అయ్యే ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చాము, కాని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాము. కాని ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇన్వర్స్ కాన్సెప్ట్లో కూడా ఒక ఫెయిల్ అయ్యే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోబోతున్నామండి. ఏంటో చూద్దామని.
కన్సిడర్ చేస్తుంది ఏంటంటేనండి, ఇంటీజర్ సెట్ తీసుకున్నాను, ఎలిమెంట్స్ రాశాను, ఇక్కడ ఆపరేషన్ ఏం తీసుకున్నాను, డాట్ అండి. ఇంకా మనకి హైయర్ లోయర్ క్లాస్ ఇట్లా వేయమండి ఇంటూ అంటే జనరల్గా ఒక చిన్న డాట్ ఫుల్ స్టాప్తో దాంతో రిప్రజెంట్ చేసుకుంటాం మనం. సో ఆపరేషన్ డాట్ ఏంటి అంటే ఆపరేషన్ పేరు మల్టిప్లికేషన్. ఆ ఇన్వర్స్ యాక్సియం ఉంటుందా ఉండదో వెరిఫై చేయబోతున్నాము. ఇన్వర్స్ యాక్సియం మనం వెరిఫై చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలండి, ఐడెంటిటీ యాక్సియంతో స్టార్ట్ అవ్వాలి. ఐడెంటిటీ యాక్సియం మనకి రావాల్సిందే. సో ఫస్ట్ ఐడెంటిటీ కోసం చెక్ చేయబోతున్నానండి. వాట్ ఈస్ ద ఐడెంటిటీ యాక్సియం? జనరల్గా ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్తాం. బట్ ఇన్ ద స్టార్ ప్లేస్ వీఆర్ కన్సిడరింగ్ హియర్ ది ఆపరేషన్ డాట్ కాబట్టి నేను డైరెక్ట్గా ఏమని రాస్తున్నాను అంటే ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 4 అనే ఎలిమెంట్ నేను ఇంటీజర్ సెట్లో తీసుకుంటే అప్పుడు ఈ యాక్సియం ఎలా మారిపోతుందండి, 4 డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 4 డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 ఈ డాట్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. క్లియర్లీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్ రావడం ఎంత ఇంపార్టెంట్, నువ్వు తీసుకున్న ఆ వచ్చిన ఈ ఈక్వల్ టు 1 అనేది నువ్వు కన్సిడర్ చేసిన సెట్లో ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఉంటుంది కాబట్టి ఈజ్ ఐడెంటిటీ ఇన్ జెడ్ కాబట్టి ఆ 1 ఏమవుతుంది అంటే మనకి ఐడెంటిటీ. సో ఆ విషయం మనం ఫస్ట్ క్లారిఫై చేసేయాలండి. Clearly E is equal to 1 is ఐడెంటిటీ ఇన్ జెడ్. ఇన్వర్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఎప్పుడు కూడా ఐడెంటిటీ ఫిక్స్ చేసుకుని ముందరికి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు ఇన్వర్స్ యాక్సియం చెక్ చేయడం కోసం ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నానండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకున్నా. వాట్ ఈస్ ద ఇన్వర్స్ యాక్సియం? మీకోసం ఇక్కడ ఇన్వర్స్ యాక్సియం ఏంటో రాస్తున్నానండి. ఇన్వర్స్ యాక్సియం ఏంటండి మనకి, ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అది మన వాటిలో కన్సిడర్ చేసుకుంటే ఫర్ 2 బిలాంగ్స్ టు జీ, జీ కాదు జెడ్, దే ఎగ్జిస్ట్ తెలియని ఇన్వర్స్ని బి అనుకుందామండి. బి బిలాంగ్స్ టు జెడ్ సచ్ దట్ 2 స్టార్ ప్లేస్లో తీసుకున్న ఆపరేషన్ డాట్, బి ప్లేస్లో బీనే, బి ప్లేస్లో బీనే, స్టార్ ప్లేస్లో డాట్, ఏ అనే ప్లేస్లో ఎలిమెంట్ 2. ఐడెంటిటీ అక్కడ ఎంత ఫిక్స్ చేసుకొని వచ్చాం 1. కాబట్టి రెండు ముక్కలుగా విడగొట్టుకుంటే 2 డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1, బి డాట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆన్సర్ ఎంత 1/2. బి ఈజ్ ఈక్వల్ టు 1/2, బి ఈజ్ ఈక్వల్ టు 1/2. 2ని డాట్ అంటే మల్టిప్లికేషన్, 2ని 1/2తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 1. 1/2 2 మల్టిప్లై అయితే ఆన్సర్ ఎంత వస్తుంది 1. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆన్సర్ వచ్చేసేసింది. ఈ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆన్సర్ ఏమంటాము, బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ద ఇన్వర్స్ ఫర్ దిస్ ఏ అని మనం ఫిక్స్ చేయకూడదండి. నేను చెప్పిన క్లారిటీ ప్రకారంగా ఇందాక మనకి ఆన్సర్ రావటం అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వచ్చిన ఆన్సర్ బి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ తీసుకున్న ఆన్సర్ కూడా జెడ్లో ఉందా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వెదర్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ మేబీ వచ్చిన ఆన్సర్ తీసుకున్న సెట్లో ఎగ్జిస్ట్ అయితేనే మనకి యాక్సియం అనేది వ్యాలిడ్ అయినట్టు. ఎప్పుడైతే బి ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చినాయో బికాస్ ఆఫ్ యు ఆర్ కన్సిడరింగ్ హియర్ ద ఇంటీజర్ సెట్, the integer set didn't allows the fraction numbers, they are only the integers. So b is equal to 1/2 does not belongs to z. సో ఇందులో మనకి z లో ఉండదు కాబట్టి ఇంకా ఈ 2 అనే ఎలిమెంట్కి ఇన్వర్స్ లేనట్టేనండి. మనకి దేని పరంగా లేదు, ఆపరేషన్ డాట్ పరంగా లేదు మనకి ఇక్కడ. అర్థమవుతుందా? సో z అనే సెట్కి డాట్ పరంగా ఒక 2కే కాదండి, ఇక్కడ ఒక 5 తీసుకుని ప్రొలాంగ్ ముందరికి వెళ్ళినా 5 తీసుకుని ముందరికి వెళ్తే ఇక్కడ 5 రాసుకుంటాం, ఇక్కడ 5 రాస్తాం, ఇక్కడ 5 రాస్తాం. సో 5 డాట్ బి, బి డాట్ 5 ఆన్సర్ 1/5 వస్తుంది. దానికే ఉండదు. ఈ లెక్కను చూసుకుంటే మనకి ఇంటీజర్ సెట్లో ఏ నెంబర్కి కూడా మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇలా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇంటీజర్ సెట్ హ్యాజ్ నో ఇన్వర్స్. ఇన్వర్స్ లేదా అంటే పక్కన ఆపరేషన్ మెన్షన్ చేయాలండి. సో దేని పరంగా ఇన్వర్స్ లేదు అంటే మనకి ఇక్కడ నువ్వు కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటండి, డాట్ ఆపరేషన్. సో మల్టిప్లికేషన్ ప్రకారంగా లేదు. సో ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంటే జెడ్ కని జెడ్ హ్యాజ్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఈచ్ ఎలిమెంట్ ఇన్ జెడ్ హ్యాజ్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఒక్క యూనిక్ కేసు ఒక్కటి ఉంటుందండి. ద కేస్ ఇస్ ద సింగిల్ కేసు. ఒక్క ఎలిమెంట్కి మాత్రమే ఇన్వర్స్ అవుతుంది. గెస్ట్ చేయండి ఏ ఎలిమెంటో అది. జెడ్లో ఒక్క ఎలిమెంట్ తీసుకుంటే వచ్చిన బి ఆన్సర్ కూడా మళ్ళీ అందులోనే ఉంటుందండి. 2 అయితే లేదని చెప్పాను, 5 అయితే లేదని చెప్పాను. మీరు ఇలా చెక్ చేయండి ఒకసారి.
ఏ ఎలిమెంట్కి మీకు బీకి వచ్చిన ఆన్సర్ ఆ సెట్లోనే ఉంటుంది, చెప్పగలరా ఎవరన్నా? ఒకసారి గెస్ట్ చేయండి అమ్మా. జెడ్లో మీరు ఏ ఎలిమెంట్, ఏ ప్లేస్లో ఏ ఎలిమెంట్ తీసుకుంటే వచ్చిన బి ఆన్సర్ కూడా అదే సెట్లో ఉంటుంది అని అడుగుతున్నాను నేను. జెడ్లో ఎలిమెంట్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ కనిపించిన ఎలిమెంట్స్ ఇంకా అటుపక్కన ఇటు పక్కన కొన్ని ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్లో మీరు ఏదన్నా ఎలిమెంట్ ఇక్కడ తీసుకొని ఫార్వర్డ్ ముందుకెళ్ళి ఒకసారి చెప్పండి అని అడుగుతున్నాను. ఓకే, కెన్ ఎనీబడి ట్రై? ఐ విల్ టెల్. చూడండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇప్పుడు ఏ ప్లేస్లో 1 తీసుకున్నారనుకోండి అమ్మా, ఇట్స్ స్పెషల్ కేస్. ఏ ప్లేస్లో కనుక 1 తీసుకున్నారు, తెలియని దాన్ని బి అనుకున్నాం కాబట్టి అప్పుడు ఏం రాస్తాం? 1.b ఈజ్ ఈక్వల్ టు 1, b.1 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అప్పుడు 1 అనేది మనకి సెట్లో ఉంటుంది. ఈ ఒక్క ఎలిమెంట్కి తప్పించి మీకు ఇంకా ఏ ఎలిమెంట్కి కూడా మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, దెన్ మహా అయితే -1 ఒకదానికి ఉంటుందండి, -1 కూడా అంతే. ఇవి రెండు స్పెషల్ కేసెస్ అండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి దానికి అదే అందులోనే ఉండిపోతుందమ్మా. ఆ ఒక్క కేసు మినహాయిస్తే మిగతా ఏ నెంబర్స్కి కూడాను మనకి నెంబర్స్ ఇన్వర్స్లు అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు ఇంటీజర్స్లో. సో జెడ్ హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్తామండి. ఓకే, దెన్ దిస్ ఈజ్ ద ఇన్వర్స్ యాక్సియం. ఒక్కసారి మనం చెప్పుకున్న 4 యాక్సియమ్స్ గుర్తు చేసుకున్నట్లయితే, క్లోజర్ యాక్సియం for all a comma b belongs to G, a star b belongs to G. Associative axiom for all a comma b comma c belongs to G, a star b star c is equal to a star b star c. Identity axiom for all a belongs to G, there exists e belongs to G such that a star e is equal to e star a is equal to a, where e is the identity element in G. And next last one, inverse axiom for. ఇందాక చెప్పేదానికి ఫర్ ఆల్ చెప్తాం, దీనికి ఫర్ అని చెప్తాం. అంటే ఒక ఏకి ఒక బి దొరకాలి. For a belongs to G, there exists b belongs to G such that a star b is equal to b star a is equal to e, then b is called the inverse of a in G. 4 axioms అండి. మనం చెప్పుకున్నప్పుడు బైనరీ ఆపరేషన్ ఒకటి అయితే దాన్ని ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అనుకున్నాము. బైనరీ ఆపరేషన్తో పాటుగా అసోసియేటివ్ కనుక అయినట్లయితే ఆ రెండింటిని కలిపి సెమీ గ్రూప్ అని చెప్పుకున్నాము. బైనరీ ఆపరేషన్, అసోసియేటివ్ అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిటీ యాక్సియం. 3 కనుక అయితేనేమో ఇట్ ఈస్ కాల్డ్ ద మోనాయిడ్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అవర్ యూనిట్ హెడ్డింగ్. వాట్ ఈస్ అవర్ యూనిట్ 1 హెడ్డింగ్ హియర్? గ్రూప్స్. సో నౌ we are discussing the group definition, whether the set satisfies the 4 axioms, that means closure, associative, identity and this inverse. These 4 axioms must be satisfied, then the set along with the operation involved in the 4 axioms, సేమ్ ఆపరేషన్ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఇన్ ద 4 యాక్సియమ్స్ అండి. అలా కనుక జరిగినట్లయితే అప్పుడు ఆ సెట్ని ఏమంటాము అంటే గ్రూప్ అనేది అంటామండి. సో ఒక్కసారి గ్రూప్ డెఫినేషన్ ఒకటి క్లారిటీగా రాసుకున్నామో మీరు నోట్ డౌన్ చేసుకోండి గ్రూప్ డెఫినేషన్ కూడా. ఓకే,
తీసుకున్నాము మనకి క్లోజర్ యాక్సియం 2 ఎలిమెంట్స్ తీసుకుంటే రిజల్టెంట్ ఆన్సర్ అందులోనే ఉండాలి. అసోసియేటివ్ యాక్సియం A star B star C is equal to A star B star C. Identity axiom A star E is equal to E star A is equal to A. ఏ ఎలిమెంట్ అయితే నువ్వు తీసుకున్నామో అదే ఎలిమెంట్తో ఆపరేషన్ చేస్తే మళ్ళీ అదే ఎలిమెంట్ ఆన్సర్గా రావాలి. అలా రావడానికి ఉపయోగపడే ఈ అనే ఎలిమెంట్ ఏమని పిలుస్తాము అంటే మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఇన్వర్స్ యాక్సియం ఒక ఎలిమెంట్ తీసుకున్నాము దానికి అనుగుణంగా ఒక ఎలిమెంట్ దొరకాలి. ఎలా దొరకాలి అంటే ఆ 2 ఎలిమెంట్స్కి కనుక ఆపరేషన్ చేసినట్లయితే రిజల్టెంట్లో ఐడెంటిటీ రావాలి. అలా కనుక వస్తే అప్పుడు నువ్వు తీసుకున్న ఎలిమెంట్కి నీ దొరికిన ఎలిమెంట్ ఏమవుతుంది అంటే ఇన్వర్స్ అవుతుంది. ఇలా అయినప్పుడు అప్పుడు ఏమని చెప్పుకుంటాము ఫైనల్గా అంటే దెన్ నువ్వు తీసుకున్న సెట్ జీ తీసుకున్న ఆపరేషన్ స్టార్ ఈ రెండింటిని కలిపి ఒకే పెరల్సిస్లో వేసుకుంటే దెన్ జీ కామా స్టార్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. దిస్ ఈజ్ ద వాట్ వీ హ్యావ్ ద యూనిట్ హెడ్డింగ్ అవర్ యూనిట్ హెడ్డింగ్ ఫస్ట్ యూనిట్ గ్రూప్స్. ఇప్పటికీ ఇన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటే మనం ఇవాళ గ్రూప్ డెఫినేషన్ దగ్గరికి వచ్చామండి. జస్ట్ గ్రూప్ డెఫినేషన్ ఇంకా మనం వచ్చింది. దీని ఫర్దర్గా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ నాలెడ్జ్ మొత్తం డిపెండ్ చేసుకొని ఇవాళకి ఒక డెఫినేషన్ మనం మెయింటైన్ చేసుకోగలిగాము. దట్ ఈస్ ద గ్రూప్ డెఫినేషన్. గ్రూప్కి ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, కొంచెం నోట్ డౌన్ చేసుకుంటాము ఒకసారి. జెడ్ కామా ప్లస్ జెడ్ కామా మైనస్ ఈజ్ ఏ గ్రూప్. Z comma dot is not a group. Z comma dot group ఎందుకు కాదు అంటే ఇన్వర్స్ యాక్సియం ఫెయిల్స్ అవుతుందండి. ఇన్వర్స్ యాక్సియం ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఇన్వర్స్ యాక్సియం ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకి Z comma dot గ్రూప్ కాదు. వీటన్నిటిలో అన్ని 4 యాక్సియమ్స్ సెట్ అవుతాయి కాబట్టి మనకు అవి గ్రూప్ అవుతుంది. 4 యాక్సియమ్స్ కూడా సేమ్ ఆపరేషన్ విత్ ఇన్ దట్ ఆపరేషన్ అనేది చేంజ్ కాకుండా ఉండాలి. ఇలా కనుక అయితే ఆ 4 యాక్సియమ్స్ సాటిస్ఫై చేసిన సెట్ ఇంక్లూడింగ్ దట్ ఆపరేషన్ మొత్తం కలిపి వాట్ వీ హ్యావ్ సెడ్ యాజ్ ఏ గ్రూప్ 1. ఇప్పటిదాకా చెప్పిన డెఫినేషన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మొత్తం ఎంత గుర్తుంచుకుంటే ఫర్దర్గా థియరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ మొత్తం ఉంటుందండి. నోట్స్ కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నాం, మైండ్లో చూసుకోండి. ఓకే దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే.